నమస్తే, వెల్కమ్ టు హార్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. హలో అండి సాయినాథ్ గారు. హలో అండి. మనం పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారని అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతాం. అండ్ మీరు కూడా ఇంతవరకు చాలా మంది స్టూడెంట్స్ అమెరికా పంపించినప్పుడు కూడా చాలా నేను చూసాను అప్పట్లో మీ ఫేస్లో. కాకపోతే ఇప్పుడు ఆ రోజులు లేవు. పంపించాలి అని అంటే మనకి భయంగా ఉంది, వెళ్ళాలి అని అంటే వాళ్ళకి భయంగా ఉంది. అన్ని జోనర్స్ కి కూడా ఒకలాంటి భయపెట్టేస్తున్నారు ట్రంప్ గారు. ఏ అంటే ఆ దేశానికి సంబంధించిన ఆ పారామీటర్స్ తో కరెక్టే అనిపిస్తుంది, బట్ మనకైతే కష్టమే కదండి. ఇప్పుడు అమెరికా తరివేస్తుంది, ఎక్కడ పోవాలి స్టూడెంట్స్? అమెరికా తప్ప వేరే ఆప్షన్ లేదా? అసలు ముమ్మాటికి అసలు ఆ టెన్షన్ అవసరం లేదు. అయితే అమెరికా వాస్తవానికి ఏంటంటే మనకు కొన్ని సంవత్సరాలుగా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్ అండ్ అమెరికా ప్రపంచానికి పెద్దన్న. సో పెద్దన్నగా భావించాము. అయితే ఇప్పుడు పెద్దన్న కాస్త ఏంటంటే మా కాపురం మాది, మా కుటుంబాలు మావి, సో మీ పిల్లలు మాకు సంబంధం లేదు అని చెప్పి పెద్దన్న తమ్ముడు పిల్లల్ని ఇలా అంటున్నాడు, విచ్ ఈస్ సంథింగ్ యాక్చువల్లీ లైక్ వెరీ కొద్దిగా ఐరనియస్ సిచ్యువేషన్. కాకపోతే ఇంటర్నల్గా వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే అది వాళ్ళ దేశానికే ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఒక బిల్ పాస్ లైక్ పెట్టడం జరిగింది, దాంట్లో స్టూడెంట్స్కి ఓపీటీ తీసేయాలని చెప్తున్నారు. ఓపీటీ తీసేస్తే ఇంకేముంది, యాక్చువల్గా మనం 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు లోన్ తీసుకుని ఫీజులు కట్టి అక్కడ ఎంఎస్ చేసి మళ్ళీ ఎంఎస్ చేసిన వెంటనే మీకు జాబ్ వస్తే ఓకే, లేదంటే తిరిగి వచ్చేయాలి. సో 1 month 2 monthsలో జాబ్స్ రావు కదా. సో అది వాళ్ళు ఏంటంటే పొమ్మనకుండా పొగ పెట్టడానికి ఇది ఇక్కడ ఓపీటీని కట్ చేస్తే మొత్తం కరెక్ట్ చెప్పాలంటే చాలా అమెరికాకే నష్టం. అది ఇబ్బందికరమైన పరిస్థితులు కదా. ఆల్రెడీ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు 3,50,000 మంది పైచలకు స్టూడెంట్స్ ఇప్పుడు F1 స్టేటస్లో ఉన్నారండి. సో వీళ్ళందరి భవిష్యత్తు కూడా గందరగోళంగానే ఉంటుంది. అయితే టచ్ వుడ్ ఆ బిల్ పాస్ అవ్వకూడదని మనం కోరుకుందాము. అదే కదా ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి, చదువుకునేటప్పుడే పిల్లలు ఈ నాస్ కింద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అక్కడ, మనలా కాదు, ఎంత చేస్తే ఎంత కాదు, ఆ గంట పని చేసినా గంటకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ చదువుకునే పిల్లలు ఇక్కడెక్కడ వర్క్ చేయకూడదు, అక్కడక్కడ వర్క్ చేయకూడదు అంటే మరి ఎట్లా పిల్లల ఖర్చు? ఓన్లీ యూనివర్సిటీలోనే వర్క్ చేయాలి, తతిమా దగ్గర చేయకూడదు అంటారు. ఆ యూనివర్సిటీలో ఉండేది 100లో ఒకళ్ళకి కూడా రాదండి, అంటే ఉన్న ఫ్యాక్ట్ అది. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు కొద్దిగా మీరు చెప్పినట్లు అమెరికా కొద్దిగా ఇట్స్ లూజింగ్ ఇట్స్ షామ్ ఫర్ దిస్ మూమెంట్. అయితే అమెరికాకి ధీటుగా, అమెరికాకి సరి సమానంగా ఆర్ ఐ వుడ్ సే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే గన్ కల్చర్లు ఏవి లేకుండా, ఎవరితో రేసిజం మీద గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండే దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా వచ్చేప్పటికి మనకి జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యూకే, ఈ దేశాలన్నీ కూడా అబ్సల్యూట్లీ సేఫ్ ఫర్ ఇండియన్స్, విచ్ ఇస్ ఆల్రెడీ ప్రూవెన్. అంటే ఈరోజు కొత్తగా మన వాళ్ళు వెళ్ళే కంట్రీస్ కావు ఇవి. అది ఎప్పుడు కూడా అనాదిగా వెళ్తున్నారు. కాకపోతే అప్పుడు ఎట్లా ఏంటంటే నెంబర్స్ తక్కువగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా వీటికి ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే బేసికలీ మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి మన వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. సో అమెరికా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మనకు పెద్దగా బాధ ఉండదు. బట్ వేరేస్ జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఈ దేశాల్లో వాళ్ళ భాష వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. అంటే జర్మనీలో జర్మన్, ఇటలీలో ఇటాలియన్, ఫ్రాన్స్లో ఫ్రెంచ్, అట్లా. సో ఇదొక లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అది ఉంటేనే మేము అక్కడికి వెళ్ళగలుగుతామేమో అని ఒక ఉద్దేశం చాలామంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఉంది. కానీ రియాలిటీ ఏంటంటే ఇటువంటి దేశాల్లో ఎటువంటి భాష పరిజ్ఞానం లేకపోయినా కేవలం ఇంగ్లీష్తో వాళ్ళు చదువుకోవచ్చు అక్కడ. సో ఈ అన్ని కంట్రీస్లో కూడా ఇంగ్లీష్లోనే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో చదువుకుంటూ ఆ లోకల్ లాంగ్వేజ్ కూడా యూనివర్సిటీస్, ప్రతి యూనివర్సిటీ కూడా ఫస్ట్ 6 months ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పుతారు. ఫస్ట్ 6 months అంటే ఒక 6 నెలలు అంటే వాళ్ళు వీళ్ళతో తెలుగు సామెత ఉంది కదా, దాని ప్రకారంగా చక్కగా వీళ్ళకి యాక్చువల్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు అవపోషణ చేసి వాళ్ళు ఈజీగా లాంగ్వేజ్ని వాళ్ళు దే కెన్ గ్రాప్ ఇట్. అండ్ యూ హ్యావ్ 2 years ఫర్ దట్. అంటే 2 years మాస్టర్స్ కానీ 3 years బ్యాచిలర్స్ కానీ వెళ్ళినప్పుడు ఆ టైం అంతా చదివేదంతా ఇంగ్లీష్లో చదువుతారు. బయట వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ లాంగ్వేజ్ మాట్లాడుతున్న కొద్దీ వస్తుంది. సో వింటూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక 6 నెలలు నేర్చుకుని చేయడం కాబట్టి మీకు ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. సో వీళ్ళు ఈజీలీ గ్రాబ్ ఇట్. సో 2-3 years తర్వాత ఆ భాష నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ దేశాల్లో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు కూడా అమెరికాలో చూసుకుంటే మన గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, తతిమా వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు కొంచెం డార్క్ గా ఉంది. ఎందుకు గ్రీన్ కార్డ్ ఉన్నా సరే మీరేమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగానే చెప్తున్నారు. ఇప్పుడు అది ఒకటి చెప్తున్నాడు కానీ బట్ దాన్ని ఏం చేయలేడు. అది మాత్రం సేఫ్. ఒక విధంగా చూసుకుంటే గ్రీన్ కార్డ్ ఈజ్ సేఫ్. ఇప్పుడు అదేగా గ్రీన్ కార్డ్ మిగతా అన్ని కూడా కష్టము. పాస్పోర్ట్ హోల్డర్స్ ఇంకా ఆబ్వియస్లీ సేఫ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ దేశాల్లో వచ్చేప్పటికి పిఆర్ అంటాం, పర్మనెంట్ రెసిడెన్సీ అంటాం. ఈ పిఆర్ అనేది ఫాస్ట్గా రావడం కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అమెరికాలో ఈరోజు లైక్ లాస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్స్కి వాస్తవానికి కూడా గ్రీన్ కార్డ్ రావాలంటే ఇట్ విల్ టేక్ 100 to 120 years. సో వెరాజ్ ఇప్పుడు ఈ దేశాల్లో ఇప్పుడు నేను ప్రపోజ్ చేసిన అన్ని కంట్రీస్లో కూడా యూ గెట్ ద పిఆర్ విత్ ఇన్ 5 years ఆఫ్ వర్క్ పర్మిట్. కొన్ని దేశాల్లో అయితే 5 years లీగల్గా అక్కడ ఉంటే చాలు పిఆర్ వచ్చేస్తుంది, మనకి వస్తుంది.
100-120 ఏళ్ళు అంటే ఎక్కడ ఉంటాం అంతే మనం? ఉండం కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటికి కష్టం. వాళ్ళకి అంటే వచ్చేస్తుంది. మన పిల్లలు ఆ పిల్లలకు వస్తుంది. ఆ పిల్లలకు రాదు, ఇప్పుడు వీళ్ళకి వస్తుంది. అంటే వాళ్ళు ఉంటే ఒకవేళ అమెరికాలో చెప్తున్నా, రికార్డ్ వైజ్ గా అమెరికాలో అదే నేను ఉన్నాను, అక్కడే మా పిల్లలు ఉన్నారు, నాకు ఎట్లానూ రాదు, అదే వాడున్నాక వస్తుంది 100 ఏళ్ల తర్వాత. ఉండొచ్చు బట్ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ అని అనుకుంటున్నారు కానీ 5 to 6 ఇయర్స్ అంటే మనకే వస్తుంది పిఆర్ ఈజీగా. ఎస్, విత్ 5 హ్యాపీగా. ఇయర్స్ లో పిఆర్ అనేది షూర్ గా వస్తుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇవైతే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అంటే అమెరికాలో ఎంతసేపు కూడా పరుగుల జీవితం ఉంటుందండి. అంటే బేసికలీ లైక్ యూ హ్యావ్ టు స్ట్రగల్ విత్ సో మెనీ థింగ్స్ అండ్ ఫైట్ ఉంటుంది. అది మీకు యూరోప్లో చూస్తే యూ హ్యావ్ లేడ్ బ్యాక్ కల్చర్. ఈ లేడ్ బ్యాక్ కల్చర్ అంటే ప్రశాంతంగా ఉండే జీవితాలు అన్నమాట. వీళ్ళు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇంకా మనుషులు ఎందుకు ఇంత పరిగెడుతున్నారు, కొద్దిగా రిలాక్స్ అవ్వగా ఉండాలి, వారానికి 5 రోజులు పని చేస్తున్నాము, ఇంత పనిచేయడం అవసరమా, 4 రోజులు చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే రోజుకి 8 గంటలు పని చేస్తున్నాము, 6 చేస్తే ఎలా ఉంటుంది, హెల్త్ ఫ్యామిలీ. అంటే మనుషులు పుట్టింది కేవలం వర్క్ చేసి చనిపోవడం కాదు, ఇంకా వాళ్ళు యాక్చువల్గా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడం కోసం అనేది వీళ్ళు ఇంకా బిలీవ్ చేస్తున్నారు. అండ్ దానికి తగ్గట్టుగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. కాబట్టి మీరు చూస్తే కూడా ఎక్కువ హెవీ ఇండస్ట్రియలైజేషన్ ఉండదు, నేచర్ని ప్రిజర్వ్ చేస్తారు, ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది. ఈ అన్ని కంట్రీస్లో కూడా బేసికల్ ద ఫుడ్ వాట్ దే టేక్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దే హ్యావ్. అండ్ ట్యాప్ నుంచి వాటర్ తాగొచ్చు. అంటే అంత బెస్ట్ ప్యూరిటీ ఫెసిలిటీస్ అన్ని కూడా ఒక ఇండివిజువల్కి వాళ్ళు అందజేసుకోవడం జరుగుతుంది. అందుకని క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అక్కడ. ఇప్పుడు అక్కడ మరి ఎడ్యుకేషన్ సంబంధించి కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఎంత ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? సో ఇది ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మన అమెరికాతో పోలిస్తే అమెరికాలో ₹2 అయితే ఇక్కడ రూపాయికి అయిపోతుంది. కంపారిటివ్లీ చాలా తక్కువ. ఇది యూకే కానివ్వండి, జర్మనీ ప్రైవేట్ కానీ, ఫ్రాన్స్ కానీ అన్ని కంట్రీస్లో కూడా అమెరికాలో కంటే సగం ఖర్చులోనే, అంటే 8 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో వీళ్ళకి మొత్తం మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. అది బ్యాచిలర్స్ అయితే కనుక కొన్ని యూనివర్సిటీస్లో ఓన్లీ 5 lakhs per year ఫీజులో ఉంది, ఇది ప్రైవేట్ యూనివర్సిటీస్లో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్లో అయితే మొత్తం ఫీజు అంతా కూడా గవర్నమెంట్ భరిస్తోంది. దే ఓన్లీ పే అబౌట్ 1 lakh rupee ఆర్ లెస్ దెన్ 1 lakh rupee per year యాజ్ ఎ ట్యూషన్ ఫీజ్. అంతే. సో చక్కగా 2 లక్షలు అంటే మనకి ఈరోజు మన లోకల్ మలారెడ్డి కాలేజ్ కంటే కూడా చాలా తక్కువ ఫీజు. సో ఆబ్వియస్లీ లైక్ అంత తక్కువ ఫీజులో ఒక వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో వాళ్ళు చదువుకోవచ్చు. ఇప్పుడు యూకేలో మనం కాస్ట్ గురించి పిఆర్ గురించి మాట్లాడుకున్నాం. మరి పిఆర్ వచ్చేంత వరకు స్టూడెంట్ కి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఈ కంట్రీస్ లో? సో సింపుల్ అండి. ఇప్పుడు మనము యూకే కానీ యూరోపియన్ కంట్రీస్లో తీసుకుంటే ఫస్ట్ థింగ్ వెన్ యూ గో యాజ్ ఎ స్టూడెంట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ. ఆ చదివేటప్పుడు వాళ్ళకి లీగల్గా 20 నుంచి 24 hours వర్క్ పర్మిట్ ఉంటుంది. అండ్ దే కెన్ వర్క్ పార్ట్ టైం. ఇక్కడ లక్ ఏంటంటే ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ బోత్ ఆర్ లీగల్. మీకు ఇక్కడ బయట వర్క్ చేశారు, మీ సర్వీస్లో ఇది నెగిటివ్ రిమార్క్ చేస్తాము, ఇండియా పంపించేస్తాము, ఆ బాధలు లేవు. ఈ బాధలు లేవు. సో మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, యు ఆర్ ఫ్రీ బర్డ్. సో ఇది చేసుకుంటూ మీరు 2 yearsలో మాస్టర్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే ఆ 2 yearsలో మాస్టర్స్లో కూడా యూకే లాంటి కంట్రీలో ఏమవుతుందంటే 1 year స్టడీస్ 1 year అచ్చంగా ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో వీళ్ళు ప్రాక్టికల్గా కంపెనీలో వర్క్ చేస్తారు. సో ఒక జాబ్ ఎలా క్రాక్ చేయాలనేది నేర్చుకుంటారు. అదే తతిమా యూరోపియన్ కంట్రీస్లో తీసుకున్నా కూడా యూ హ్యావ్ 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ which will give you understanding about how the work culture works in that country. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రతి దేశంలో కూడా పోస్ట్ స్టడీ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓపీటీ అంటాం కదా, ఆ ఓపీటీ వాడు క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు. ఇక్కడ వచ్చేటప్పుడు అటువంటి బాధలు లేకుండా ఇఫ్ యూ హ్యావ్ 2 years వర్క్ పర్మిట్ ఫర్ యూకే అండ్ దెన్ 1.5 year వర్క్ పర్మిట్ ఫర్ జర్మనీ ఆర్ 5 years ఫర్ ఫ్రాన్స్ ఆర్ 1 year ఫర్ ఇటలీ, అలా ఏ దేశం కన్నా కూడా యూ హ్యావ్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ జస్ట్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైండ్ ఎ ఫుల్ టైమ్ జాబ్. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏ జాబ్ చేసినా కూడా ఆటోమేటిక్గా మీకు వర్క్ పర్మిట్ అనేది కంటిన్యూ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇది చదివారు ఇదే చెయ్యాలి అని కాకుండా మీరు ఏది చదివినా ఏ జాబ్ అయినా తీసుకున్నా కూడా మీకు వర్క్ పర్మిట్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. సో మంచి ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ లాటరీ లాగా H1B లాటరీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ లాటరీ సిస్టమ్ ఏమీ లేదు. మీకు గివెన్ టైంలో మీరు జాబ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ వర్క్ పర్మిట్ కన్వర్షన్ అప్లై చేస్తారో ఆ వర్క్ పర్మిట్లో జర్మనీ తీసుకుంటే ఒక 3 years వర్క్ పర్మిట్ మీద ఉంటే పిఆర్ ఇస్తారు. 3 yearsకే. ఫ్రాన్స్లో అయితే కనుక మొత్తం 5 years వర్క్ పర్మిట్ మీద ఉంటే పిఆర్ వస్తుంది. ఇటలీ అయితే మొత్తం ఆ దేశంలో వచ్చాక 5 ఏళ్ళు ఉంటే పిఆర్ వస్తుంది. యూకే అయితే 5 years వర్క్ పర్మిట్ చేస్తే పిఆర్ వస్తుంది. సో ఎన్ని కంట్రీస్లో కూడా ఒక 3 to 5 years వీళ్ళు వర్క్ చేసే లోపు దే యాక్చువల్లీ గెట్ ఎ పిఆర్. మనకు పిఆర్ వస్తుంది, మనం ఎటువంటి టెన్షన్ లేకుండా వర్క్ చేసుకోగలం. అండ్ ఇంకోటి పిఆర్ కోసం ప్రత్యేకంగా ఎవరు చేయాల్సింది ఏ పని లేదు.
మన పిఆర్ work ఇస్ మనం యాక్చువల్లీ చేసుకుంటే మన వర్క్ చాలా. మనం చేసుకుని మన జాబ్ మనం చేసుకుంటే వాళ్ళకి కనిపించాల్సింది ఏంటంటే అరే ఇతను ఆ గవర్నమెంట్ని బేస్ అవ్వకుండా జెన్యున్గా జాబ్ చేసుకుంటున్నాడు, సో హీస్ పేయింగ్ ద ట్యాక్సెస్ లీగలీ, అదే చూస్తారు వాళ్ళు. అంతే. అంటే వీళ్ళు మా మీద డిపెండ్ అవ్వకుండా మా దేశానికి కొద్దిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, ట్యాక్సెస్ కడుతున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు, లా అబైడింగ్ సిటిజన్. ఆబ్వియస్లీ ఇక పిఆర్ అనేది ఒక నిర్ణీతమైన టైం తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు ఇక్కడ పిఆర్ కోసం సెపరేట్ అప్లికేషన్ ఉండదు, వీళ్ళు జనరల్గా వీసా ఎక్స్టెన్షన్ అప్లై చేస్తారు అండ్ ఆ ఎక్స్టెన్షన్ తో పాటు వీళ్ళకి పిఆర్ పిఆర్ వాళ్ళే ఇచ్చేస్తారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఈ పిఆర్ ని చూడాలంటారా, ఎడ్యుకేషన్ కి చూడాలంటారా, ఏది ది బెస్ట్ అని చెప్తారు మీరు? సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు పిఆర్ కూడా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీరు ఏంటంటే ఇది ఇప్పుడు నేను చెప్పిన ఏ కంట్రీలో కూడా యూఆర్ నాట్ కాంప్రమైజింగ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎవ్రీ సింగిల్ యూనివర్సిటీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, దీస్ ఆల్ ఆర్ అమంగ్ వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్స్. సో ఏదైతే యూనివర్సిటీ వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్లో ఉంటుందో అటువంటి యూనివర్సిటీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో విదేశ్ కన్సల్ మేము చేసే ప్రతి యూనివర్సిటీ కూడా ఆ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ బెస్ట్ యూనివర్సిటీస్ అండ్ తర్వాత నేను చేసే కంట్రీస్లో కూడా పిఆర్ ఆప్షన్ కూడా చూస్తాం. కాబట్టి ఇక్కడ స్టూడెంట్కి ఇదా అనే కంటే రెండు వచ్చేలాగా విదేశ్ కన్సల్ట్స్ విల్ టేక్. అందుకోసమే 18 years నుంచి మీరు ఇక్కడ ఉన్నారు. ఈ ఇండస్ట్రీనే అనొచ్చు. ఎందుకంటే ఒక రకంగా చెప్పండి, పిల్లలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి చాలా మంది పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు, పేరెంట్స్ కూడా. బట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఓ పక్కనేమో అమెరికాలో ఇన్ని ఆంక్షలు ఉన్నాయి, పంపించాలా వద్దా, చిన్నపిల్లలు కదండి. అవును, ఇలాంటి టెన్షన్స్ లో ఒక మంచి పాత చూపిస్తున్నారు, వాళ్ళకి ఎలా నడవాలో గైడ్ చేస్తున్నారు. అండ్ రకరకాల డౌట్స్ కి నేను ఒక డౌట్ అడిగానంటే మీరు నాకు చాలా క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.